ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోలు బంద్. సీసీఐ అవలంబిస్తున్న L1, L2, L3 అసమర్థ్యాల కారణంగా జాబ్ వర్క్ అలాట్మెంట్ మరియు స్లాట్ బుకింగ్ సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసిన స్పందన లేకపోవడంతో ఈ నెల 6 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపిస్తున్నట్లు తెలంగాణ కాటన్ ట్రేడర్స్ అండ్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ప్రకటించారు. సీసీఐ విధానాల్లో మిల్లర్ల మధ్య విభేదాలు తెచ్చి పరిశ్రమ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ నెల 6 నుంచి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలు బంద్ చేస్తున్నట్టు రైతులను గమనించుకోవాలి. అదేవిధంగా అయితే పత్తి రైతుకు మరో కష్టం వచ్చింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను ఒకవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాలు కొనుగోలు చేయాలని సీసీ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి అయితే 12 క్వింటాల పత్తి కొనేవారు. ఇప్పుడైతే ఎకరానికి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, మరి 7 క్వింటాల కొంటే మిగతాది ఇక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది.